మంచిది ప్రియమైన వాళ్ళరా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 22వ వచనం నుండి చదవండి, లేదంటే 25వ వచనం నుండి చదవండి. 25 నుండి 33 వరకు చదవండి. ఆయన సముద్రము మీద నడుచు వారి యుద్ధకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట చిచ్చులు చూచి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యుద్ధకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా, నన్ను రక్షింపమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సంతోషించమని అతనితో చెప్పెను. చాలు, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల ప్రియ పరలోక తండ్రి, జీవము గల దేవా, నీ ఘనమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రం. ఇదిగనైనా నమ్మకం ఉన్నవాడు దేవా, ఈ సమయంలో నీ యొక్క ఉన్నతమైన వాక్కులు మేము ధ్యానించుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. సంఘంగా మేమందరం కూడానైనా ఇదిగనైనా పాటల ద్వారాను నేను మేంపరిచే భాగ్యం, సాక్ష్యాల్లోనూ నైనా స్తుతి ఆరాధనలోను నిన్ను గణపరిచిందో నేను ఆరాధించే భాగ్యం ఇచ్చాను. ఈ సమయంలో నీ యొక్క జీవ వాక్కుల కొరకునైనా నీ వేగిరపరచునగా, ఆశపరచునగా, నీ వాక్యము చేత మా యొక్క హృదయాలను తృప్తిపరచని, నీ వాక్యం చేత మా హృదయాలను నింపండి. నీ యొక్క ఉన్నతమైన వాక్యము నైనా మమ్మల్ని బ్రతికించేది, మనల్ని నడిపించేది, మా యొక్క నైనా విరిగి నలిగిన మా యొక్క జీవితాలకు నైనా ఇదిగనైనా ధైర్యాన్ని ఇచ్చేది. ఈ వాక్యాన్ని వినిచినగా మా హృదయములు నైనా భద్రపరుచుకొని ఈ లోకంలో జీవించినంత కాలం నీ వాక్యం చేతనైనా మేము జీవించే భాగ్యం అనుగ్రహించు. దీనుడును అల్పుడును మరొకసారి నీ పక్షాన్ని నిలబడి నీ మాటలు విత్తనైనగా నాతో ఉన్నాయన మీరు మాట్లాడమని నీ యొక్క ఆత్మ సహాయం నాకు అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ప్రేమిన దేవుని వార్లరా, చదవబడిన ఈ యొక్క సందర్భము చాలా మట్టుకు మనము ధ్యానించుకున్నది. యేసుక్రీస్తుల వారు తన యొక్క పరిచర్య ప్రారంభించిన కొన్ని దినాల్లో శిష్యులను వెంట పెట్టుకొని అనేక చోట పరిచర్య చేశారు. ఒక దినాన యేసుక్రీస్తుల వారు ఏకాంతంగా ఉండాలని అనుకొని శిష్యులను ఒక ప్రాంతానికి వెళ్ళమన్నప్పుడు వారు వెళ్తున్న సందర్భంలో యేసుక్రీస్తుల వారు ఒక గొప్ప ఆశ్చర్య కార్యాన్ని చేశాడు. అది ఏంటో ఒకసారి చదువుదాము. 24వ వచనం చూడండి. అప్పటికి ఆ దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన కొట్టుకోబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచు వారి యుద్ధకు వచ్చి. ఒక గొప్ప ఆశ్చర్య కార్యము ఏంటంటే యేసుక్రీస్తుల వారు సముద్రం మీద నడుచు వచ్చెను. ప్రియమైన దేవుని వల్లరా, ఈ నీరు అనేది ఎప్పుడు కూడా బరువుననేది అది తేలిక పరచదు. నీటి మీద నడవడం అనేది మనుషుడికి సాధ్యము కానిది. కొన్ని వస్తువులను మనం నీటిలో వేసినప్పుడు అవి త్వరగా మునిగిపోతుంటాయి. ఏమని కొన్ని భారమైన వస్తువులు, బరువుగా ఉన్న వస్తువులు నీటి మీద ఎప్పుడు కూడా తేలదు. అదే రీతిగా మనుషుడనే వాడు ఒకవేళ నీటిలో దిగినా, సముద్రంలో దిగినా, వాడు ఇంచుమించు ఏమంటే తల వరకు కూడా వాడు నీటిలో మునిగిపోతూనే ఉంటాడు తప్ప
ఏమండి కాళ్ళ ద్వారా నీటిలో ఎప్పుడు కూడా తేలియాడనే తేలి. అంతేకాకుండా భూమి మీద నడిచినట్టు ఏ మనుషుడు కూడా గాలిలో కానీ నీటిలో కానీ ఎప్పుడు కూడా నడవడు. ఎందుకంటే అది అసాధ్యమైనది, మనుషునికి సాధ్యము కానిది. ఇక్కడ కూడా చూడగలిగితే యేసుక్రీస్తుల వారు నీటి మీద, సముద్రములో నీటి మీద నడుచు ఎవరి యొద్దకు వస్తున్నాడు? శిష్యుల యొద్దకు వస్తున్నాడు. ఇప్పుడు శిష్యులు ఏంటంటే వారు చేపలు పట్టేవారు. శిష్యుల్లో చాలా మట్టుకు ఎక్కువ శాతం ఎవరున్నారంటే జాలరులు, అనగా చేపలు పట్టేవారు. వారు అనేక సందర్భాల్లో సముద్రంలోకి వెళ్ళారు, అనేక సందర్భాలలో వలలు వేశారు, అనేక సందర్భాలు చేపలు పట్టారు. కానీ ఏ సందర్భంలో వారు నీటి మీద నడవనే. సముద్రంలో అలల యొక్క తాకిడి తెలుసు, సముద్రంలో రేగే తుఫాన్ల గురించి తెలుసు, సముద్రంలో ఇదిగో ప్రయాణం అనేది వారికి ఎక్కువ శాతం తెలిసిన వారు. కానీ నీటి మీద ఎప్పుడు కూడా నడిచే సాహసము చేయలేదు, ఎందుకంటే అది మనుషులకు. ఇప్పుడు దూరముగా నుండి యేసుక్రీస్తుల వారు నీటి మీద నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వస్తున్నప్పుడు శిష్యులు చూశారు. వారు ఏమైపోయారు? భయపడిపోతున్నారు. ఏంటి, ఎందుకు భయపడుతున్నారంటే నీటి మీద ఒక మనుషుడు నడుచుకుంటూ రావడం అనేది అసాధ్యము. జాలర్లైన మేము ఇంతకాలం నీటిలోనే మా యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నాం. చేపలు పడితేనే మా యొక్క కడుపులు నిండేటివి కాదు. ఇలాంటి స్థితిలో నీటి మీద ఏ మనుషులు కూడా నడవరు. కానీ ఈ దినాన ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తున్నాడు అంటే అది భూతం కావచ్చు, అది దయ్యం కావచ్చు, అది మనుషునికి అతీతమైన శక్తి. అతీతమైన శక్తి. భూమి మీద 2 శక్తులు ఉంటాయి. ఒకటి దేవుని యొక్క శక్తి, రెండోది అపవాది యొక్క శక్తి. ఈ యొక్క 2 శక్తులే ప్రకృతిని కొంతవరకు శాసించగలుగుతాయి. కానీ మనుషునికి ప్రకృతిని శాసించే శక్తి మాత్రము లేదు. ఇప్పుడు ఆ నీటి మీద వస్తున్న వ్యక్తిని వీరేమనుకుంటున్నారంటే భూతము, దయ్యమని వీరేమైపోతున్నారు? భయపడిపోతున్నారు. భయం. భయం. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు అంటున్నాడు, భయపడకుడి. ఏమంటుంది చదవన్నమాట. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి, నేనే, భయపడకుడి అంటున్నాడు. ధైర్యము తెచ్చుకునుడి, ధైర్యము తెచ్చుకునుడి, భయపడకుడి అంటున్నాడు. ఏమని? భయపడుతున్న వారికి ఒక ధైర్యాన్ని దేవుడు ఇస్తున్నాడు. తదుపరి ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన గురించి ఎక్కువగా మనము ఈ సమయంలో ధ్యానించుకుందాం. 28వ వచనం ఒకసారి చదవండి. 28వ వచనం. పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇమ్మని ఆయనతో అనేను. ఇక్కడ చూస్తే పేతురు గారు ప్రభువును గుర్తుపెట్టాడు, ప్రభు యొక్క స్వరాన్ని విన్నాడు. మీకు పేతురులో ఒక గొప్ప తనకున్న ఒక గుణ లక్షణాన్ని తెలియజేస్తే, అందరికంటే ముందు ప్రభువుని ఎక్కువ గుర్తుపెట్టే వ్యక్తి ఎవరనంటే పేతురు గారు. చాలా సందర్భాలు ఏమండి త్వరగా. ఒక సందర్భంలో యేసుక్రీస్తుల వారు అంటే, నేను ఏమనుకుంటాను, నేను ఎవరని అనుకుంటున్నారు జన సమూహం అని అంటే చాలా మంది ఏదేదో చెప్పారు. కానీ పేతురు గారు యేసుక్రీస్తుని చూసి ఏమంటారంటే, నువ్వు నిజమైన నజరేయుడైన యేసు తండ్రి పంపిన కుమారుని అని, నీవు నిజమైన దేవుని కుమారుడు అని అన్నప్పుడు పేతురు గారికి దేవుడు ఏం చేస్తాడు? మరి ప్రభు వారు ఏం చేస్తారు? పరలోక తాళపు చేలు ఇస్తాను, ఈ బండ మీద నా సంఘం కడదామని ఒక వరాన్ని ఇస్తాడు. చాలా సందర్భాల్లో పేతురు గారు వెంటనే ప్రభుల వారిని గుర్తించడంలో ముందుంటాడు. ఇక్కడ కూడా ప్రభుని వారిని గుర్తించాడు. ప్రభువా నీవే అయితే నీవు నడిచినట్టు నేను కూడా నీళ్ళ మీద నడవాలి అని తన కోరిక. ఎందుకంటే ప్రభువులాగా నీటి మీద నడవాలి, ప్రభువులాగా ఆ యొక్క అసాధ్యమైన కార్యాన్ని నేను సాధ్యపరచాలి, ఆ కోరికని నేను నెరవేర్చాలి, నీటి మీద నడవాలని ఒక కోరిక, ఒక ఆలోచన ప్రభు ముందు పెట్టాడు. ఎందుకంటే మిగతా శిష్యులు ఎవ్వరికి లేని ఒక కోరిక ఎవరికి పుట్టిందండి? పేతురు గారికి. అదేంటంటే నీటి మీద నడవాలి, ప్రభువులాగా నడవాలి, ప్రభువుతో నడవాలి అని ఒక ఆశ తనలో పుట్టిన వెంటనే ప్రభుల వారు అన్నారు, సరే వచ్చే నడుము. ఏమండి?
ఏమంటున్నాడు 29? ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు నొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను. నీళ్ళ మీద నడిచెను. ఇక్కడ యేసుక్రీస్తుల వారి యొద్ద మనవి పెట్టినాడు. ఆ మనవి పెట్టగానే, ఆ మొర పెట్టగానే ప్రభుల వారు కూడా ఏమన్నారంటే, ఇదిగో పేతురు, నువ్వు దోణి దిగి రా. ఇప్పుడు దోణి దిగి రా అనగానే పేతురు గారు ఏం చేశారు? దోణి దిగారు, నీటి మీద అడుగు పెట్టాడు. మొదటి అడుగు పెట్టాడు, 2 అడుగు పెట్టాడు, 3 అడుగు పెట్టాడు. నీటి మీద నడుస్తున్నాడు 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 నీటి మీద. మొదటిది ప్రభుల వారు నీటి మీద నడిచాడు. రెండవది పేతురు నీటి మీద నడుస్తున్నాడు. ఎంత గొప్ప కార్యం! ప్రకృతిలో నీటి మీద నడిచిన వ్యక్తులు ఎవరనగా మొదటిది ప్రభుల వారు యేసుక్రీస్తుల వారు. రెండవ పేరు ఎవరనంటే పేతురు. మరి పేతురు ఎంత కాలము, ఎంత సమయము, ఎంత దూరము నీటి మీద నడిచాడు అని చూస్తే, ఇప్పుడు చదవండి, నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపో సాగెను. ఇప్పుడు నీటి మీద నడుస్తానన్నది ఎవరు? పేతురు గారు. నీటి మీద దిగి నడుచుకుంటూ రా అని ప్రభు ఎవరు సెలవిచ్చారు? ప్రభుల వారు సెలవిచ్చారు. ఇప్పుడు నీటి మీద నడుస్తున్నాడు. గాని అంటే నడుస్తున్నాడు, కానీ ఈ వ్యక్తికి ఒకటి ఉండాలి. ఏంటంటే భయము. భయం. ప్రభుల వారిని అడిగినప్పుడు లేదు ఆ భయం. ఆ ఆశ, ఆ కోరిక తనలో కలిగినప్పుడు లేదు ఆ భయము. నీటిలో 2 అడుగులు 3 అడుగులు వేస్తున్నప్పుడు లేదు ఆ భయం. 4వ అడుగు పడుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు? గాలిని చూస్తున్నాడు. మొదటనేమో దిగే ముందు ప్రభువుని చూస్తున్నాడు. మొదటి అడుగు, 2వ అడుగు, 3వ అడుగు కూడా ప్రభువుని చూస్తూ నడుస్తున్న వ్యక్తి 4వ అడుగు వేస్తున్నప్పుడు దేన్ని చూస్తున్నా అంటే గాలిని చూస్తున్నాడు. ఆ గాలిని చూడడం ద్వారా ఏమవుతున్నాడు అంటే అతను నీటిలో మునిగిపో. గాలి ఏంటంటే, ఆ గాలి ఏంటంటే లోకంలో ఉన్న కష్టం. ఆ గాలి ఏంటంటే ఇదిగో మనకు ఎదురవుతున్న ప్రతి సమస్య, ఇరుకు, ఇబ్బందులు. ప్రభువును చూసినప్పుడు ధైర్యంగా మనం అడుగులు వేస్తుంటాం. కానీ ప్రభువును చూడకుండా ఇదిగో ఈ లోకమున్న ఈ శ్రమలను, కష్టాలను, వీటన్నిటిని చూసి మనము భయపడిపోతుంటే ఏమైపోతాం? మునిగి. పేతురు గారి జీవితంలో గాలిని చూస్తున్నాడు. ప్రభువును చూడవలసిన వాడు గాలిని చూస్తున్నాడు. ప్రభువును చూడవలసిన వాడు ఇదిగో వస్తున్న వాటిని చూసి భయపడిపోతున్నాడు. నీళ్ళ మీద నికరంగా నిలవలసిన వాడు మునిగిపోతున్నాడు. దోలనోలోని మొదటి అడుగు పెట్టినప్పుడు మునిగిపోవలసిన వాడు, 2వ అడుగు వేసినప్పుడు మునిగిపోవలసిన వాడు, 3వ అడుగు వేసినప్పుడు మునిగిపోవలసిన వాడు ఇదిగో 4వ అడుగు వేస్తున్నప్పుడు ఎందుకు మునిగిపోవలసి వస్తుందంటే తాను ప్రభువును చూడటము లేదు. 4వ అడుగు. ఆ గాలిని చూస్తున్నాడు. ఆ గాలి తనని ఏమో చేస్తుందని, ఆ గాలి తనని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుందని, ఆ గాలి వలన తను ఏమైపోతా అంటే ప్రభువుని చూచే ఆ చూపు గాలి వైపు పెడుతున్నాడు. దాని ద్వారా భయాన్ని నింపుకుంటున్నాడు. ఆ భయం ఏం చేస్తుందంటే ఆ నీటిలో ముంచేస్తుంది. నీటి మీద నడవలసిన వాణిని ఏం చేస్తుంది? నీటిలోనికి ముంచేస్తుంది. ప్రభువును చూస్తేనేమో నీటి మీద నిలబడుతున్నాడు, గాలిని చూస్తే నీటిలో. అప్పుడు ప్రభుల వారు అంటున్నాడు, ఏంటి? కింది మాట చదవండి. ప్రభువా, నన్ను రక్షింపుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, నీవెందుకు సందేహపడుతీవని అతనితో చెప్పెను అంటున్నాడు. మరి అప్పుడు నీటిలో మునిగిపోతున్న వ్యక్తి ఇకనైనా ప్రభువును చూడాలని చూడట్లేదు, భయపడిపోతున్నాడు. అయ్యో నేను మూటిలో మునిగిపోతున్నాను, అయ్యో నా ప్రాణము పోతుందని ఇది రక్షింపు కేకలు వేస్తున్నాడు. ఆ నీటిలో మునిగిపోతూ కేకలు వేస్తే యేసుక్రీస్తుల వారు వెళ్ళాడు, చెయ్యి చాపాడు, పైకి లాగాడు.
యాగి ఒక మాట అంటున్నాడు, ఏమని అంటున్నాడు? అల్ప విశ్వాసి, నీవెందుకు సందేహపడ్డావు? అల్ప విశ్వాసి. ప్రియమైన దేవుని వల్లరా, విశ్వాసంలో 3 రకాలు ఉంటాయి. మొదటిది విశ్వాసం, వినుట వలన విశ్వాసము కలుగును. ఇది ప్రభునందు నిలపవలసిన విశ్వాసం. రెండోది ఏమంటే అవిశ్వాసము. ప్రభు ఎవరో తెలియని వారు అవిశ్వాసులు. ప్రభు మీద విశ్వాసం లేని వారు, ఆయనను నమ్మని వారు, ఆయనను ఎరిగిన వారు ఎవరంటే అవిశ్వాసులు. ఇప్పుడు అల్ప విశ్వాసులు వీరెవరంటే ఇటు నమ్మేవారు, అటు నమ్మని వారు. అంటే గోడ మీద పిల్లి, 2 ఆలోచన కలిగేవారు. వీరిని ఏమంటారు అంటే అల్ప విశ్వాసి. పూర్తిగా నీకు విశ్వాసం అని ఉండాలి, లేదంటే అవిశ్వాసం అని ఉండాలి. కానీ అల్ప విశ్వాసము ద్వారా నీ జీవితంలో ఎప్పుడు కూడా నువ్వు దేన్ని కూడా జయించవు. అందుకని ప్రభులో అంటే ఉంటే వెచ్చగా నన్ను ఉండు, లేకపోతే చల్లగా నన్ను. నులివెచ్చని స్థితి. ఈ ప్రభుల వారు కూడా చాలా సందర్భాల్లో శిష్యులను అంటారు, ఎందుకు మీరు అల్ప విశ్వాసంలో ఉన్నారు, మీరు ఎందుకు అల్ప విశ్వాసులు అవుతున్నారు, అల్ప విశ్వాసులారా అని ఎక్కువ శాతం శిష్యులను చూసి దేవుడు ఏం చేశాడంటే గద్దించాడు. అవిశ్వాసులారని అనేక చోట్ల అనేక మందిని గద్దించాడు. కానీ అల్ప విశ్వాసులారనే గద్దింపు కేవలం శిష్యులకే. ఎందుకంటే శిష్యులు ప్రభుతో ఉండి ప్రభు చేసిన అనేక కార్యాలను చూసి, ఆశ్చర్య కార్యాలను చూసి, ప్రభు చేసిన స్వస్థ కార్యాలను చూసి, ఎక్కడ కూడా ఎవరు కూడా చేయనటువంటి కార్యాలు ప్రభు ద్వారా వాళ్ళు పొందుకున్న వారు, చేసిన వారు, ప్రభు చేస్తున్నప్పుడు కన్నులారు చూసిన వారు అనేక సందర్భాల్లో అవిశ్వాసంలో, అల్ప విశ్వాసంలో పడిపోతూ వచ్చారు. మరి ఎక్కడెక్కడ పడ్డారో ఒక 2 మాటలు చూసి నేను ఇంకా ముందుకెళ్తాను. మత్తయి సువార్త 17వ అధ్యాయం, 15వ వచనం చదవండి. ఏలనగా గాని వారిని స్వస్థపరచలేరు. అందుకు యేసు, విశ్వాసం లేని మూర్ఖతనం వాళ్ళారా, మీతో నేను ఎంత కాలం ముందును ఎంతవరకు మిమ్మల్ని సహించునని వాణిని నా యొద్దకు తీసుకురండి అని చెప్పాను. ఇక్కడ చూస్తే యేసుక్రీస్తుల వారు శిష్యులకు కొన్ని వరాలు ఇచ్చాడు. 12 మంది శిష్యులకు వరాలు ఇచ్చాడు. ఏమండి చాలా సందర్భాల్లో ఏమండి యేసుక్రీస్తుల వారు వారిని పిలిచి వరాలు ఇచ్చిన సందర్భాలు మనకు కనబడతాయి. 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక చూడండి. 10వ అధ్యాయంలో శిష్యులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క వరం ఇచ్చాడు. ఇప్పుడు శిష్యులు కూడా స్వస్థత కార్యాలు చేస్తున్నారు. ఇక్కడ కూడా ఒక సందర్భంలో ఒక వ్యక్తిని తీసుకొచ్చిన మూర్ఛ రోగిని తీసుకొచ్చిన తర్వాత శిష్యులు ఎవ్వరు కూడా ఏం చేస్తున్నారు? వాణ్ణి స్వస్థ పరచట్లేదు. ఎన్ని ప్రార్థనలు చేసినా, ఎంత గొరగని ఎంతో మొరపెట్టినా కానీ వానికి స్వస్థ అనేది జరగట్లేదు. అప్పుడు ఆ వ్యక్తిని మరలా ఎవరి దగ్గర తీసుకొచ్చారు? యేసుక్రీస్తుల వారి దగ్గర తీసుకొచ్చారు. యేసుక్రీస్తు దగ్గరికి తీసుకొచ్చిన తర్వాత యేసుక్రీస్తుల వారు వారిని చూశారు. విశ్వాసం లేని మూర్ఖతనం, ఎంతకాలం మీతో ఉంటాను, మీకు వరాలు ఇచ్చాను, మీరు విశ్వాసంలో నిలబడవలసిన వారు, మీరు ఎందుకు ఈ రీతిగా అవుతున్నారని వారిని చూసి గద్దించి వారిని తీసుకురమ్మని యేసుక్రీస్తుల వారు వారిని స్వస్థపరిచారు. స్వస్థపరిచిన తరువాత అప్పుడు వీరు అంటున్నారు, శిష్యులు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు, అయ్యా నీవైతే మాకు వరాన్ని ఇచ్చావు, నీవు మాకు అన్ని రకాలుగా మళ్ళీ శక్తినిచ్చావు, అయినా మేము ఎందుకు ఈ కార్యం ఎందుకు చేయలేదని యేసుక్రీస్తు దగ్గరికి వచ్చారు. మెల్లగా అడుగుతున్నారు. అప్పుడు ప్రభుల వారు అంటున్నారు, చూడండి 20వ వచనం, అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతని అని ఇక్కడ అంటున్నాడు, మేము ఎందుకు ఈ కార్యం చేయలేము, మేము ఎందుకు ఆ వ్యక్తి యొక్క రోగాన్ని పోగొట్టలేము, మేము ఎందుకు వీని యొక్క అపవాదిని దయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాము, మేము ఎందుకు ఈ యొక్క కార్యాలు చేయలేకపోతున్నాం, నీవు చేసినట్టు మేము ఎందుకు చేయట్లేదు, నీవు చేసినట్టు నీవు మాకు శక్తినిచ్చావు, నీవు మాకు వరాన్ని ఇచ్చావు, అయినా మేము ఎందుకు చేయట్లేదు అని అన్నప్పుడు ప్రభుల వారు అంటున్నారు, ఎందుకంటే అందుకు ఆయన మీ అల్ప విశ్వాసము చేత. మీరు అల్ప విశ్వాసంలో ఉంటున్నారు, దాని ద్వారా మీరు ఏ కార్యాన్ని కూడా మీరు చేయట్లేదు. అల్ప విశ్వాసం ద్వారా మీరు ఏ కార్యము
ఇయ్యలేదు. అందుకని అక్కడ అంటున్నాడు, ఇదిగో మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగా అది పోను. మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. నిశ్చయముగా అంటే అల్ప విశ్వాసం ద్వారా మీరు ఏ కార్యం చేయట్లేదు. అల్ప విశ్వాసం ద్వారా మీరు ఏమైపోతున్నారంటే ఇంకనూ మీరు పడిపోతూనే ఉన్నారు, కానీ మీరు స్వయంగా నిలబడట్లేదు. మీ శక్తి ద్వారాను మీ బలం ద్వారా మీరు నిలబడట్లేదు. దానికి కారణం అల్ప విశ్వాసం. ఒకవేళ నీలో ఆవగింజంత విశ్వాసం ఉంటే మీరు కొండలను కూడా సైతం ఏం చేస్తారు? పక్కకి నెట్టేస్తారు. ఆవగింజ ఎంత ఉంటుందండి? అవును, ఆవగింజ ఎంత ఉంటుంది? మన చేతులు ఒక్కసారి తీసుకొని ఏమైనా కింద వేసాక దాన్ని వెతకడానికి ఎంత కష్టపడతాం? దొరుకుతుందండి? దొరుకుతుందా? ఆవగింజ దొరకదు. కానీ ప్రభుల వారు అంటున్నారు, ఆవగింజ అంటే ఎంత చిన్నదండి. అంత చిన్న విశ్వాసం అంటే మన ప్రభు మీద నిలిపితే మనం అనేక కార్యాలు చేస్తాము. అనేక గొప్ప ఆశ్చర్య కార్యాలు, మేలులు మనము పొందుకుంటాం. ఇది నా విశ్వాసం అనేది లేక అల్ప విశ్వాసంలో పడిపోతూ ఇదిగో ఈ లోకంలో వచ్చే ఈ శ్రమలు, ఈ కష్టాలు, వీటన్నిటిని కూడా చూస్తూ మనమేమైపోతున్నాం అంటే దినదినము ఇదిగో మన ప్రభువులో విశ్వాసంలో తగ్గిపోతూ ఇదిగో ఈ దినాన లోకంలో కనబడే చిన్న సమస్యలు కూడా మనకి ఏ రీతి కనబడుతున్నాయి? చాలా పెద్దగా. వాటిని ఎదుర్కోలేకపోతున్నాం, వాటిని జయించలేకపోతున్నాం. శిష్యులు కూడా ప్రభులాగా ఇదిగో కార్యాలు చేయాలనుకున్నారు, చేయలేకపోతున్నారు. వారికి అల్ప విశ్వాసం అనేది ఆటంకంగా మారింది. పేతురు గారు కూడా నీటి మీద నడవాలి, ప్రభువులాగా నడవాలి, ప్రభుతో నడవాలనుకున్నాడు, నడవలేకపోయాడు. ఎందుకనంటే ఏమది అల్ప విశ్వాసం. గాలిని చూశాడు, ప్రభువును చూడట్లేదు. ఎందుకనంటే అల్ప విశ్వాసం ద్వారా ఇదిగో వారి యొక్క జీవితంలో ఏ మేలులు, ఏ గొప్ప కార్యాలు చేయట్లేదు. ఇదిగో అల్ప విశ్వాసం నీలో భయాన్ని నింపుతుంది. అల్ప విశ్వాసం ఏం చేస్తుంది అంటే అయ్యో నా స్థితి ఏమైపోతాదో, ఏంటి నా పరిస్థితి ఇలా అయిపోయింది, ఏంటి నాకు ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు, ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు, ఏంటి నా జీవితం అని ఇదిగో నిన్ను ఇంకా ఆ కష్టాల కూగులోనికి తీసుకువెళ్తుంటారు. అదే ఆవగించంత విశ్వాసం ప్రభులో పెట్టు. ఇదిగో నా ప్రభు చూస్తున్నాడు, నా జీవితాన్ని మారుస్తాడని ఒక్క చిన్న ఆవగించంత విశ్వాసం నీలో ఉంటే ఇదిగో అసాధ్యాలను కూడా ఏం చేస్తాడు? నీ జీవితంలో సుసాధ్యాలుగా చేస్తాడు. నిజమే. అబ్రాహాం గారి యొక్క జీవితాన్ని చూడగలిగితే ఇదిగో 100 సంవత్సరాల్లో కుమార్ని రీతిగా పొందుకున్నాడు. ఏంటంటే తనలో ఉన్న విశ్వాసం. ఆ విశ్వాసం తనకేం చేసిందంటే ఒక గొప్ప కార్యాన్ని చేసింది. దేవుని చేత గొప్పగా దీవించబడే, ఆశ్రయించబడే స్థితిలోనికి తీసుకెళ్ళింది. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 18 నుంచి 20 వచనాలు చదవండి. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-18 నుంచి చదవండి. తాను అనేక జనములకు తండ్రి అగినట్టు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రామారామి 100 వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతతుల్యమైనప్పటికీ చార గర్భము మృతతుల్యమైనప్పుడు ఆలోచించను గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చక సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను అంటున్నాడు. ఏమని? విశ్వాసం ద్వారా బలం పొందాడు. ఎందుకంటే ప్రియమైన దేవుడా, అవిశ్వాసంలో లేడు, అల్ప విశ్వాసంలో అసలే లేడు. రామారామి 100 వయసు గలవాడై అసలు నిరీక్షణకు ఆధారం లేదు, విశ్వాసానికి ఆధారం లేదు. అసలు అప్పుడు దేవుడు ఇచ్చిన మాట ఏ రీతిగా నెరవేరుస్తాడో తెలియదు. ఇది ఇక్కడ చూస్తుంటే ఇదిగో ఏమంటున్నాడు? ఇదిగో అనేక జనములకు తండ్రి అవుతావు అని. అనేక జన్మలు, ఇంచుమించు 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. 25 సంవత్సరాలు. మరి 25 సంవత్సరాలు
ఎంతకాలం? 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు, 25 సంవత్సరాలు. ఇదిగో ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్నాడు గర్భఫలం నిమిత్తం. ఎప్పుడు చూసినా ప్రభుల వారు అంటారు, ఇదిగో నీకు సంతానం కలుగుతుంది, ఇసుకరేణు వల్ల చేస్తాను, ఆకాశ నక్షత్రాలు చేస్తాను, ఇదిగో నీ జనము అనేక జనములు అవుతాయి అని ఎన్నో రకాలుగా వాగ్దానాలు చేశాడు. ఆయనను కలగట్లేదు. చూశారు. రాను రాను వయసు మీద పడుతుంది, కానీ యవ్వన దశలోనికి వెళ్ళదు. ఏమని రోజులు గడుస్తున్న కొద్దీ మనము వయసు అనేది ఏమైపోతుంది? కరిగిపోతుంటుంది. వయసు అయిపోతుంది, వయసు పెరుగుతుంది, కానీ దేవుని మీద విశ్వాసాన్ని మాత్రం తాను కోల్పోవట్లేదు. ఇదిగో మృతతుల్యమైన గర్భాన్నైనా ఆయన తెరుస్తాడు, గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు అని ఎంతో నమ్మకంతో ఉన్నాడు. అక్కడ అన్న మాట చూడండి, విశ్వాసము ద్వారా బలవంతుడు అంట. ఏమని 20 వచనం చూడండి, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక. ఏమని చాలు, ఇక్కడ 2 మాటలు మనం చూద్దాం. అవిశ్వాసం వలన సందేహింపక. ఏమని మొదటిది, పేతురు గారు అల్ప విశ్వాసం వలన సందేహించాడు. సందేహించడం ద్వారా ఏమైపోయాడంటే ఆ నీటిలో మునిగిపోయాడు. అల్ప విశ్వాసం ద్వారా సందేహించాడు, అల్ప విశ్వాసం ద్వారా భయపడ్డాడు. ఇదిగో అల్ప విశ్వాసంలో భయము, అల్ప విశ్వాసంలో సందేహము తనను ఇదిగో ప్రభువుతో నడవలేని స్థితిలోనికి తీసుకెళ్ళింది. కానీ అబ్రహాము గారి యొక్క జీవితాన్ని చూస్తుంటే విశ్వాసం ద్వారా బలము పొందుకున్నాడు, భయపడలేదు, బలాన్ని పొందుకున్నాడు. అంతేకాదు, అల్ప విశ్వాసము అవిశ్వాసము లేక ఆయన దేంట్లో కూడా సందేహించలే. ఈయన సందేహించలేడు, భయపడలేదు, విశ్వాస బలాన్ని పొందుకున్నాడు. ఆ బలం ఏం చేసిందంటే ఇదిగో 100 ఏళ్ల వానికి ఏం చేసింది? గర్భఫలాన్ని ఇచ్చింది. ఇదిగో ఇలాంటి విశ్వాస జీవితం అనేది ఇదిగో మనుషుల్లో ఆయన యొక్క విశ్వాసంలో ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఈ దినాన సందేహించడం వలన మన జీవితంలో ఏమైపోతున్నా అంటే ప్రభు యొక్క కార్యాలను చూడట్లేదు. సందేహించడం ద్వారా ఇదిగో ప్రభుతో నడిచే ఇదిగో ఆ మంచి అవకాశాన్ని మనం కోల్పోతున్నాం. అల్ప విశ్వాసం ద్వారా మనం ఏమైపోతున్నాం అంటే మన యొక్క జీవితాల్లో ఇంకా కష్టాలను తెచ్చుకుంటున్నాం తప్ప ఆ కష్టాల నుండి గట్టెంకే మార్గం మనం అసలే విననా. ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క ఏమంటే కుటుంబ సమస్యల గురించి నేను ఉన్నప్పుడు చాలా బాధ వేసింది. అందరికీ శ్రమలే, అందరికి కష్టాలే, అందరికీ కుటుంబ సమస్యలు, అందరికీ అప్పుల బాధలే. కానీ ఇలాంటి స్థితిలో మన విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు ఏ పోషణ కూడా మన జీవితంలో అల్ప విశ్వాసం అనేది ఉండనే రాకూడదు, దరి రాకూడదు. సుడిగాలి లాంటి కష్టాలు ఎన్ని ఎదురైనా, మనల్ని ముంచేయడానికి ప్రయత్నించిన, మనల్ని లాక్కపోవడానికి ప్రయత్నించిన, మనల్ని నిండా నిలువుగా ఇదిగో పాతి పెట్టే స్థితిలో ఇదిగో కష్టాలు, శ్రమలు, బాధలు, అవమానాలు, నిందలు ఏమి వచ్చినా మనము ప్రభువుల కొరకు నిలబడినప్పుడు, విశ్వాసం ద్వారా నిలబడినప్పుడు, ఆవగింజంత విశ్వాసం నీలో ఉన్నప్పుడు ఇదిగో ప్రభువులో నువ్వు ఏమైపోతావంటే ప్రభువులో నువ్వు నిలబడతావు. ఇదిగో ఒకవేళ నువ్వు సందేహించి అయ్యో నా జీవితం అంతా కూడా కష్టాల గుండా ఇదేనా శాంతి అమ్మగారని మన సంఘానికి వస్తుంది. ఆ తల్లి గారు నిన్నటి దినాన బ్రిడ్జి నుంచి దిగట్టున్నప్పుడు అవండి కాలు జారి ఆ కాలు తప్పి కింద పడిపోయినప్పుడు ఆ కాలు గాయమైంది. తర్వాత వెళ్ళి ప్రార్థన చేశాం. తర్వాత తన యొక్క కుటుంబ సమస్యల గురించి విన్నప్పుడు చాలా బాధేసింది. గతించిన కొన్ని దినాలే తన కూతుర్లకు అనారోగ్యము, ప్రార్థన చేశాం. విజా ప్రాబ్లము, ఈ రీతిగా చూస్తే ఆమెకు కూడా విజా ప్రాబ్లం. ఈ రీతిగా చూస్తే ఆమె చిన్నప్పుడే ఇదిగో వివాహం జరగడం, కూతురు కలగడం, భర్త విడిచిపెట్టి వెళ్ళడం, ఇదిగో దుబాయ్లో ఆమె ఎన్నో దినాలు కష్టపడుతూ వస్తుంది. కానీ ఆ కష్టాలు కరగడమే కష్టం మీద కష్టం. ఇలా చూసినప్పుడు చాలా బాధేసింది. ఈ రీతిగా సంఘంలో కొంతమంది ప్రార్థన అవసరం కోరినప్పుడు వారి కష్టాలు చెప్పినప్పుడు అందరి జీవితాల కష్టాలు. అప్పుడు నా జీవితాన్ని చూస్తే నా జీవితాలు కూడా ఎప్పుడు
2020 సంవత్సరం నుండి ఇదిగో ఈ 2025 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల కాలంలో నా జీవితంలో కష్టం వెంబడి కష్టం, శ్రమ వెంబడి శ్రమ. అసలేంది నా జీవితం చూస్తుంటే ఏంటి అని వెనుకకి వెరిగి చూస్తే ప్రతిది కూడా కష్టమే. వివాహమైన కొన్ని దినాలకే మరి మొదటిగా దేవుడు గర్భఫలం ఇచ్చి తీసుకున్నాడు. ఆ యొక్క బాధలో ఉన్నాం. కొన్ని దినాలకి మరి మా డాడీ గారి అనారోగ్యం 6 నెలలు దాదాపు మంచం పై నుంచి లేవలేదు. ఎముకలే తప్ప మాంసం అనేది లేదు. అలాంటి సమయంలో కుటుంబ భారాన్ని నా భుజాల మీద వేసుకొని, సేవ భార్యని, సంఘాలను నా భుజాల మీద వేసుకొని అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ, ఇంట్లో చూసుకుంటూ తండ్రి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకున్నాను. బాగానే ఉంది అనుకున్నాం. మరలా కొన్ని దినాలకు కరోనా. నాకు కరోనా. ఏమైపోతానో అసలంటి సమయంలో ఏమైనా ప్రాణాలతో బయటపడడం అనేది అసాధ్యం. అలాంటి సమయంలో కరోనా సమస్య. అదాదిగా కొన్ని దినాలు బాగానే ఉంది కదా అని బాగైపోయాను కదా అనుకున్నాను. తర్వాత మా తల్లి గారికి తలలో బ్లడ్ అనేది క్లాట్ అయిపోయింది. మరలా ఆమె ఇదిగో 6 తర్వాత బాగైపోయాను కదా అన్నాక మరలా దేవుడు మరలా మాకు గర్భఫలాన్ని ఇచ్చాడని ఆనందంలో మరలా ఉన్నాను. మరలా 4వ నెలలో 5వ నెలలో మరలా గుండె కొట్టుకోవట్లేదని అబార్షన్. మరలా ఒక కష్టం. అంత బాగా ఉంది కదా మరలా కుమారుని అనుగ్రహించాడని ఒక ఆనందంలో ఉన్నాం. మా అక్కగారి యొక్క విడాకులు. సరే మరలా కొంత దినం కాలం నడుస్తుంది. ఇదిగో దుబాయ్ రావాలనుకున్న ఆర్థికంగా కొంత ఇబ్బందుల్లో ఉన్నాను. దుబాయ్ వచ్చాను. సరైన జాబ్ దొరకక మరలా వెళ్ళిపోయాను. మరలా కొంతకాలానికి మరలా ఇండియాలో మరి మా భార్య గారు బంగారం అంతా బ్యాంకులో పెట్టి ఇక్కడ బిజినెస్ చేద్దామని డబ్బు తీసుకొచ్చాను. కానీ ఏది కూడా కాలేదు. జాబ్ గురించి చాలా సార్లు 3 సార్లు విజిట్ వేసుకున్నాను. చాలా ప్రయత్నం చేశాను. అయినా ఒక దినాన్ని దేవుడు మంచి ఉద్యోగాన్ని అనుగ్రహించాడు. సంవత్సరం కాలం పాటు కష్టాలన్నీ వెళ్ళిపోయాయి, అప్పులన్నీ వెళ్ళిపోయాయి. బాగున్నాను, దేవుడు ఈ సంవత్సరం దీవించాడని ఇదిగో ఆనందంతో ఇంటికెళ్ళాను. ఇంటికెళ్ళి వచ్చాను మరలా దుబాయ్. వచ్చిన 10 రోజులకు ఫోన్. మా డాడీ గారికి గుండె నొప్పి, తర్వాత తలలో బ్లడ్ క్లాట్ అయ్యి ఫెరాలసిస్, ప్రాణాపాయ స్థితిలో ఏ రీతిగా ఉంటాడు, చనిపోయే స్థితిలో. అదే రాత్రి ఇండియా నుంచి వచ్చి 10 రోజులు అయిపోయింది. మరలా ఉటావుటిగా టికెట్ బుక్ చేసుకొని నేను రాత్రికి రాత్రి ఇండియా వెళ్ళిపోయాను. కానీ దేవుని యొక్క గొప్ప కార్యం ద్వారా మరలా మా డాడీ ఆ మరణాపాయ స్థితిలో మరలా పడక నుండి లేచి మరలా ఇది నాన్న నేటి వరకు సంఘాన్ని నడిపిస్తున్నాను. అంత బాగా ఉంది. తర్వాత కుటుంబాన్ని పిలుచుకుందామని దుబాయ్కి తెప్పించాను. వచ్చిన నెల రోజులకే మరలా ఇంటి నుండి ఒక ఫోను, మా మమ్మీకి కిడ్నీ పాడైపోయింది. ఏంటి ఆ దినాన నేను చాలా రోధించాను. ఉపవాస ప్రార్థనలు చాలా ఏడ్చాను. ఏంటయ్యా ఈ 5 సంవత్సరాలుగా నా జీవితంలో ఇదిగో కొంత సమయం కూడా ఆనందం లేదే. శ్రమ వెంట శ్రమది, కష్టం వెంబడి కష్టం. అన్ని రకాలుగా నేను ఇంతగా కుటుంబంలో ఒక్కటిని ఇంతగా బాధపడుతున్నాను. కానీ ప్రార్థన చేశాను. కానీ మరొక నెలలో తల్లిగారు మరలా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కిడ్నీ బాగైపోయింది అని. ఆనాటి నుండి నేటి వరకు మరలా నేను ఆలోచిస్తున్నాను. ఏంటి? ఎందుకంటే కొంతకాలం ఆనందమే, మరలా కొంతకాలం శ్రమ మన కొరకు ఎదురు చూస్తుంది. ఏంటి అని. కానీ ఎప్పుడు కూడా బలహీననే కాలేదు. ఎందుకంటే ఒక సేవకుని కుటుంబంలోనే ఇన్ని శ్రమలు ఉన్నాయి, ఒక సేవకుని కుటుంబంలో ఇన్ని కష్టాలు ఉన్నాయి. ఇదిగో మేమే ఇంతగా సతమతమవుతూ ఏంటి అని ఆలోచనలో మేము ఎంతో ఉంటున్నాం. కానీ ఒక విశ్వాస జీవితంలో నీకు వచ్చే శ్రమలకు నువ్వు నిలవలేకపోతావు. సేవకుడిగా మేమే నిలవలేకపోతున్నాం, విశ్వాసంగా నువ్వు నిలబడిపోతావు. అందుకని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అంటే ధైర్యంగా ఉండడి, భయపడకుడి, సందేహపడకుడి, అల్ప విశ్వాసం మీరు కాకండి. ఎందుకనంటే మీ విశ్వాసము మిమ్మల్ని ఏం చేస్తుంది? ఉన్నతంగా నిలబెడతా. సందేహించకుడి. యాకోబు రాసిన పత్రిక చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-8 వచనాలు ఒకసారి చదవండి. సంతేషించువాడు గాలి చేత రేపబడి ఏగిరిపాడు సముద్ర తరంగమును పోలి ఉన్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమంటున్నా అంటే అయితే అతడు ఏ మాత్రము సందేహింపక విశ్వాసముతో అడగాలి. ఇప్పుడు పేతురు గారి యొక్క జీవితాన్ని మనం ప్రాముఖ్యంగా ఎందుకు తీసుకోవాలంటే ప్రభుతో నడవాలనుకున్నాడు.
నడవాలనుకున్నాడు. సందేహింపబడలేదు, విశ్వాసంతో నీటి మీద అడుగు పెట్టాడు. కానీ 3 అడుగుల తర్వాత ఎందుకు సందేహపడ్డాడంటే గాలిని చూసి అని. ఆ గాలి అనగా శ్రమలకు సూచన, ఇదిగో కష్టాలకు సూచన, అపవాదికి సూచన, అన్ని రకాలుగా మనకు అది కనిపిస్తుంటది. కనుక దేవుని యొక్క వాక్యం ఏమేస్తుందంటే, ఇదిగో మీరు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడగవలను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండును అంటున్నాడు. అందుకని మన జీవితంలో ఎప్పుడు కూడా దేవుడు చేసే కార్యాలను బట్టి ఎప్పుడు కూడా సందేహించకూడదు. విశ్వాసము ద్వారా మనం ఏమైపోవాలంటే బలపడాలి. విశ్వాసం ద్వారా ప్రభువుని అడగాలి. ఇదిగో ప్రభువుని అడగాలి. ఒకవేళ నువ్వు సందేహిస్తూ ఇదిగో 2 మనసులు కలిగి దేవుడు చేస్తాడు చేయడు, దేవుడు చేయకుండా నేను ఇదిలా వెళ్ళిపోతాను, ఈ మార్గం కూడా ప్రయాణిస్తాను, ఇదిగో దేవుడు చేస్తేనేమో దేవుని యొద్దకు, దేవుడు చేయకుంటే మరలా వేరొక చోటికని నీవు ఇలాంటి స్థితిలో ప్రభువులో నువ్వు నిలబడకపోతే ఇదిగో ఏమైపోతావు అంటే ఇదిగో గాలి చేత రేపబడిన వాడే ఏమండి తరంగమును పోలిన వాడుగా ఉంటాడు. ప్రేమని దేవుని వలన ఏమండి. ఇంకా చూస్తుంటే 1 పేతురు 1వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చదవండి. ఆ నశించుపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఆ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కారణము అగ్నో అంటున్నాడు. ఇక్కడ చూడగలిగితే ప్రియమైన దేవుని వలన ఇదిగో ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధన చేత ప్రస్తుత కాలము కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నవి అని 6వ వచనం చెబుతూ 7వ వచనం అంటున్నాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్షకు వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము అంటున్నాడు. చూడండి ప్రియమైన దేవుని వలన ఇక్కడ సువర్ణం అంటే ఒక ప్యూర్ గోల్డ్, ఒక బంగారు ఆభరణాలు ఇదిగో మీకు రెడీ అవ్వాలి, మీరు కోరుకున్న స్థితిలో మీరు కోరుకున్న డిజైన్లో కావాలంటే ఆ బంగారం ఏమవ్వాలి, అగ్నిలో కాల్చుకోవాలి. మీకు ఒక బంగారం ముద్ద ఇచ్చి దీన్ని వేసుకున్నట్టు మీరు వేసుకుంటారా? మీరు దాన్ని ఎన్నో డిజైన్స్ చూస్తారు, ఎన్నో చూస్తారు. ఎవరికి లేని డిజైన్ కావాలి. కానీ ఎవరికి లేని డిజైన్ నీవు కోరుకున్న స్థితిలో కావాలన్నప్పుడు ఆ బంగారం అగ్నిలో కాలాలి, మండాలి. అంటే ఒక బంగారము నీవు అనుకున్న రూపంలోనికి రావాలి అన్నప్పుడు ఆ బంగారం అగ్నిలో కరగాల్సిందే. అది అగ్నిలో ఇవ్వకుండా, అగ్నిలో కరగకుండా నీకు కావలసిన రూపంలో కావాలి, నీకు కావాల్సిన డిజైన్లో కావాలంటే అది అసాధ్యమైనది. ఇక్కడ ప్రభుల వారు అంటున్నారు, ఇదిగో ఒక బంగారం ఏ రీతిగా అగ్నిలో కాల్స్తారో ఇదిగో మీ విశ్వాసం కూడా అంటున్నాడు. అదిగో దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై. అంటే ప్రియమైన దేవుని వలన ఈ చిన్న కాలంలో ఇదిగో శ్రమలు, కష్టాల కాలాలు, అన్ని శోధనలు కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా మన వెంటే ఉంటాయి. ఒక నీడ ఏ రీతిగా మనల్ని వెంబడిస్తాదో మన జీవితంలో ఎప్పుడు కూడా ఈ కష్టాలన్నిటి వెంబడిస్తూనే ఉంటాయి. కానీ వాటిని నువ్వు చూస్తే నీవు ప్రభువులో నిలబడనే. ఒకవేళ నువ్వు ప్రభువును చూసి నడుస్తే ఇవన్నీ కూడా నిన్ను ఎప్పుడు కూడా వింటాడే. అవి నీకు పెద్ద శ్రమలుగా, నీకు కష్టాలుగా కనిపించవు. ఒకవేళ ఆ రీతిగా అయినా నువ్వు ప్రభువులో నిలబడినప్పుడు ఈ అమూల్యమైన నీ విశ్వాసం, దేవుళ్ళో నువ్వు విశ్వాసంగా ఉంటే నీ విశ్వాసం కూడా ఏ రీతిగా అంటున్నాడంటే ఇదిగో శోధనలకు పరీక్షకు నిలిచినదై అంటున్నాడు. అందుకని ఇదిగో దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, శోధన సహించువాడు ధన్యుడు అంటున్నాడు. ఈ కష్టాలను, ఈ బాధలు, ఈ శ్రమలన్నీ కూడా నీ ప్రభువులో ఉండి సహించాలి. నువ్వు ప్రభువులో లేక లోకంలో నిన్ను సహిస్తున్నానంటే అది ధన్యకరమైనది కాదు. ఎందుకంటే క్రైస్తవుని జీవితం ఎప్పుడు కూడా శ్రమలతో కూడుకున్నదే. ఏమండి ఇది నాన్న శ్రమలు జీవితం, క్రైస్తవ జీవితం అంటే ఎవరు కూడా ఇష్టపడరారు. కానీ క్రైస్తవ జీవితంలోకి వచ్చినాక ఎక్కువ దేవుడు ఇదిగో మనల్ని పరీక్షలో నిలబెట్టడానికి కొన్నిసార్లు కష్టాలను, శ్రమలని అంగీకరిస్తాడు. యోబు యొక్క జీవితంలో దేవుడు అంగీకరిస్తాను వచ్చాయి తప్ప దేవుడు అంగీకరించకుండా తనకు శ్రమలు వచ్చాయి. అపవాది తనను ముట్టడానికి కూడా అవకాశం లేదు. అప్పుడు అడిగాడు, ఇదిగో యోబు చుట్టూ ఒక కంచె తీయు. ప్రభు దగ్గర సెలవు తీసుకునే వచ్చాడు అపవాది. సెలవు లేక ముందు వచ్చి వాడు ముందు టచ్ చేయనే
చేయలేం. అంటే ప్రభువు సెలవిస్తేనే మన జీవితంలో కష్టాలు శ్రమలు. అది ఎందుకంటే నీవు విశ్వాసంలో నిలబడతావా నిలబడవా అని. నువ్వు పరీక్షలో నిలబడాలి విశ్వాసంలో. ఒకవేళ పేతురులాగా అల్ప విశ్వాసం చేత ఉండి సుడిగాలికి లోకంలో ఉన్న శ్రమల కష్టాలకు అన్నిటికి నువ్వు భయపడితే నీవేమైపోతావు? మునిగిపోతుంటావు. ఏమంటే అలా మునిగిపోవద్దంటే నువ్వు ఏ రీతి కావాలంటే బలవంతుడు అవ్వాలి. ఒక మాట చూసి మనం ముగించుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. త్వరగా సమయం కూడా దగ్గర పెడుతుంది. 1 కొరింథీయులు 16:13 మెలకువగా ఉండడి, ఆ విశ్వాసమందు నిలకడగా ఉండడి, పౌరుషం గల వారై ఉండడి, బలవంతులై యుండుడి అంటున్నాడు. ఏమండి ఇంకా చూడండి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం. నేనెప్పుడు బలహీనును అప్పుడే బలవంతుడను కనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలను, నిందలలోను, ఇబ్బందులను, హింసల్లోను, ఉపద్రవంలోను నేను సంతోషించుచున్నాను అంటున్నాడు. చాలా ఎందుకంటే ప్రియమైన దేవుని వలరా ఇవన్నీ కూడా బలపరిచే మాటలు. ఇంకొక మాట చూస్తారా? 2 తిమోతి 2వ అధ్యాయం 1వ మాట. 2 తిమోతి 2వ అధ్యాయము 1వ మాట. నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము అంటే చాలండి. ఇక్కడ చూస్తే ప్రియమైన దేవుని వలరా ప్రభు కృప ద్వారా మన బలవంతుడు కావాలి. ఇదిగో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, నేను ఎప్పుడు బలహీనో నేను అప్పుడే బలవంతుణ్ణి. ఇదిగో మీరు విశ్వాసమందు నిలకడగా ఉండండి, మీరు బలవంతులు కాండని దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది, మనల్ని బలపరుస్తుంది, మనల్ని ఆదరిస్తుంది. ఎందుకంటే ఈ దినాన మనందరికీ కష్టాలు ఉన్నాయి, కానీ నీ వాటిని చూస్తే ప్రభువులో నీ ముందుకు సాగలేవు. ఇదిగో నీ ఆవగించేంత విశ్వాసం ద్వారా నువ్వు నిలకడగా ప్రభువులో ఉండు, ప్రభువులో కనిపెట్టు, ప్రభుతో నడవాలని నువ్వు ప్రయత్నం చేయి. ప్రభు సన్నిధిలో ఎప్పుడు కూడా ప్రార్థన ద్వారా విశ్వాసం ద్వారా నీవు కనిపెడుతూ వస్తుంటే అబ్రాహాములో జీవితంలో చూసిన గొప్ప ఆశ్చర్యకార్యాన్ని నీ జీవితంలో కూడా నువ్వు చూస్తావు. నీవు ఒకవేళ సందేహించి నీవు భయపడుతూ ప్రభు మీద ఆధారపడక ఇదిగో ఈ లోకంలో ఉన్న వాటన్నిటిని చూస్తే నీవు పేతురులాగా నీవు మునిగిపో సాగుతావు. ఒకవేళ నీవు మునిగిపోకూడదు, నువ్వు నిలబడాలి. ఏ నీటిలోనైతే ఇదిగో నడవాలనుకున్నాడో ఆ నీటిలో నడవకుండా ఎందుకు మునిగాడంటే సందేహపడి. కానీ దినాన నీవు నీ శ్రమలను ఎదుర్కోవాలి, ఈ శ్రమలో నేను గట్టెక్కాలి, ఈ శ్రమలో నేను ఇదిగో బయటపడాలి, ఇదిగో ప్రభువులో ఉన్నతంగా నివసించాలని నువ్వు అనుకున్నప్పుడు కేవలం ప్రభువునే చూడు, ప్రభు యందు నువ్వు విశ్వాసము ఉంచు. నీ విశ్వాసం నిన్ను ఎప్పుడు కూడా పరిచదు. ఇదిగో నీవు విశ్వాసంలో బలవంతుడు కా, నీవు విశ్వాసంలో ధైర్యవంతుడు కా. నువ్వు దేవుని యొక్క కృప ద్వారా ఎప్పుడు నువ్వు బలహీనంగా ఉంటావో అప్పుడే ప్రభువులో బలంగా నిలబడు. దేవుడు నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాన్ని నీళ్ళను దేవుడు చేస్తాడు. అలాంటి గొప్ప మేలుల చేత నీవు నింపబడి ఇదిగో ఈ లోకంలో ఉండే ఈ గాలి లాంటి కష్టాలు, ఈ గాలి లాంటి శ్రమలు, వీటన్నిటిని చూస్తే నువ్వు ప్రభులో ముందు కొనసాగు. కాబట్టి అల్ప విశ్వాసమే నీలో ఉండకుండా ఇది ఆవగింజంత విశ్వాసం నీలో. అల్ప విశ్వాసమా, ఆవగింజంత విశ్వాసమా, నీవే నిర్ణయించుకొని నీ ప్రభులో కొనసాగు. ఇదిగో అల్ప విశ్వాసం నిన్ను ముంచుతుంది, ఆవగింజంత విశ్వాసం నీలో కొండలాంటి శ్రమలను కూడా ఏం చేస్తుంది? బద్దలు కొట్టే స్థితిలో దేవుడు నిన్ను నిలబెడతాడు. అలాంటి కృప దేవుడు మనకును మన కుటుంబాలకు అనుగ్రహించును గాక.